నమస్తే ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. జగ్గంపేటలోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దాతలు జిడ్డి చక్రవర్తి, వెంకటరాజులను అభినందించిన ఎమ్మెల్యే. వరంగల్ నగరంలో ఫర్నిచర్ షాపులు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు గన్నోజు జగన్. డీలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకధరల దుకాణంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ పథకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఎస్ఓ రాములు, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం గడిచింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం, పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యంకి సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నాం అని చెప్పారు. వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే, దొడ్డ బియ్యం సంబంధించి ఆ మాఫియాని అరకట్టాలి. ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో, స్తోమత గల మరి సాటి సోదరుడు ఏ విధంగానైతే సన్న బియ్యం ద్వారా వంటలు వండుకుంటా ఉన్నారో, పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపోయాలనే ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశంతో ముందుకు నడిచాం. మీకు అందరికీ కూడా తెలుసు, ఆ రోజు ఏం జరుగుతూ ఉండే. నేను కూడా ప్రత్యక్షంగా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం తినేవారు మన రాష్ట్రంలో చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం మరి 6 కేజీలు ఒక వ్యక్తికి దానికి కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇయ్యని కుటుంబాలకు కూడా 6 కేజీల చొప్పున అందరికి ఇస్తా ఉన్న తరుణంలో దాదాపు 90% మంది కొంతమంది తీసుకునేవారు. రేషన్ కార్డుకు సంబంధించి దానివల్ల ఆరోగ్యశ్రీ వస్తుందనో, లేకుంటే అదొక ప్రధానమైన గుర్తింపుగా రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ చాలా వరకు కూడా అక్కడున్న కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని ప్రారంభించుకోవడం ద్వారా గతంలో ఏడాదికి కేవలం 30 మందికి మాత్రమే నర్సింగ్ విద్యలో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో నూతన బిల్డింగ్ ఏర్పాటుతో సంవత్సరానికి
60 మందికి నర్సింగ్ విద్యను అందించే అవకాశం ఏర్పడుతున్నట్లు తెలిపారు. నర్సింగ్ కోర్సులకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సింగరేణికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో దేశ విదేశాలను నర్సింగ్ చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. సింగరేణి కార్మికులు పిల్లలకు, సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న వారికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సింగరేణి ద్వారా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విలువైన వైద్య వృత్తిలో సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో జీఎన్ఎం నర్సింగ్ కోర్సుతో పాటు బీఎస్సీ నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ సుజాత మేడం, CM and President, and Sri Venkateshwara, is a great privilege to brief up the nursing school history. The main hospital established in 1942 by Mr. R. Denniston, the then chairman. Hospital library we shown as third year classroom, community lab and nutrition lab. The structure of the nursing school, and they want to recognize the nursing school within a for construction of nursing school in 1990. The tutors room, library hall was and fundamental lab was constructed in 1990. మనకి అంత ముందు ఏడాదికి 30 మంది మాత్రమే మనము నర్సింగ్ విద్యలో మనము శిక్షణ ఇచ్చేవాళ్ళం. ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి 60 మంది నర్సింగ్ విద్యార్థులకి మనము నర్సింగ్ కోర్సుని అందించగలుగుతాము. నర్సింగ్ కోర్సు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మన సింగరేణి సంస్థలు కూడా అవసరాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా ఉంది. అలాగే దేశ విదేశాల్లో కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు, మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీనివల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు, అలాగే మారుమూల ప్రాంతాల సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోనే మామూలు ప్రాంతాల వాళ్ళు కూడా అడ్మిషన్ కల్పిస్తుంది. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య వృత్తిలో ఒక సేవలు అందించడానికి నర్సింగ్ వారికి ఉపయోగపడుతుంది. దీన్ని ఫర్దర్ కూడా ఇప్పుడు మనం GNM జనరల్ నర్సింగ్ ఉంది మనకు, అండ్ దీని తర్వాత బీఎస్సీ నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకెళ్లి మరింత సేవలు అందించడానికి సింగరేణి సంస్థ ద్వారా ప్రయత్నిస్తుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల NTR స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిడ్జి వెంకట్రాజు వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమలు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, ఎల్లమిల్లి సీఎం వేములకొండ జోగారావు, బద్ది సురేష్, తెలగారెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రారావు, డేగల సత్తిబాబు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్విధంగా తీసేయడం జరిగింది. పేదవాడి పొట్టగొట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజు విడిపించింది. చంద్రబాబు నాయుడు గారు లేదు అన్నా క్యాంటీన్ అన్న దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చి మనం ప్రారంభించే వరకు కూడా అన్నా క్యాంటీన్ మన పార్టీ తరఫున కొనసాగించండి అని చెప్పి దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి కూడా ఈవేళ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా ఇక్కడ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి కారణంగా ఇప్పుడే నిర్మాణం మంచి టెండర్లు అయినాయి. ఆ టెండర్లు అయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ని నిర్విధంగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సోమవారం గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీని గారు ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సమయంలో మేము
వ్యతిరేకించినప్పటికీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయగానే మొగ్గు చూపగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి మద్దతు ఇస్తే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనివ్వనని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే గెలిచిన తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ వలన వచ్చే వ్యర్థాల వలన నీటి కాలుష్యంతో పాటు పంట పొలాలకు కూడా కలుషితమై మా జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీని వెంటనే ఆపేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సంగరెడ్డిపల్లె బట్టికుంట తాండా ఈ ఫ్యాక్టరీ వద్దని అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. పాత ఎమ్మెల్యే కూడా మాకు బంద్ చేయాలని అన్నాడు. ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే కూడా అట్లే అన్నాడు బంద్ చేయాలని. మళ్ళీ మాట మార్చిండు. మళ్ళీ చెప్పియాలని మళ్ళీ రెడీగా ఉన్నారు. మరి ఏం చేయాలి? మా చిన్న చిన్న పిల్లలు మరి ఎట్లా బతకాలి? మాకైతే ఆడన్నా లేపి వేస్తారు కానీ తాండా ఊరు మరి భూములు జాగలు మరి అన్నీ ఇస్తారా మాకు? మరి ఎక్కడ పోవాలి మేము? మరి అందరు పిల్లలు చేస్తారు, పెద్ద మనుషులు చేస్తారు. ఏమైనా అవుతుంది అనుకో, ఎవరు బాధ్యత మాకు? ఎవరు చూస్తారు? మరి వాళ్ళు చూస్తారా? మరి ఎన్ని రోజులని మేము పోరాడాలి? మరి ఆపాలి అని అంటారు, మళ్ళీ ఆపరు. మరి ఏం చేయాలి మేము? అయితే మా ఫస్ట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ యాలంకృష్ణ రెడ్డికి అడిగినప్పుడు యాలంకృష్ణ రెడ్డి ఏమన్నాడంటే ఏం కాదు అది ఇది అని అన్నాడు. అయితే మా మాట వినకుండా మాకు పోలీసులకు బందోబస్తు చేపించి మాకు తాండా నుంచి రానియకుండా మాకు యాలంకృష్ణ రెడ్డి ఆపేసిండు. అప్పుడు పూజ చేసిండు, కేటీఆర్ వచ్చి పూజ చేసిండు సార్. వచ్చి పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము మళ్ళీ జిఎంఆర్ వచ్చింది సార్. జిఎంఆర్ వచ్చినప్పుడు మేము జిఎంఆర్కి ఏమన్నామంటే మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు సార్, మాకు మీకు గెలిపిస్తాం కానీ మాకు ఫ్యాక్టరీ వద్దని అన్నాం. జిఎంఆర్ సార్కి అన్నాం. జిఎంఆర్ సార్ ఆ రోజు మీకు కంపల్సరీ ఆపుతా, నాకు గెలిపిస్తే మీకు ఆపుతామని ఆ రోజు మాట ఇచ్చిండు. మాట ఇచ్చినాక మాకు వేసినాం సార్, ఓట్లు వేయించినాం, గెలిచిండు. అయితే ఈరోజు మళ్ళీ మాట మార్చి మాకు ఫ్యాక్టరీ మీకు ఏం కాదు అది ఇది అని మాకు అంటున్నారు సార్. మాకు దీని నుంచి అనుకుంటే ఒక 20 అడుగుల తాండ దూరంలో ఫ్యాక్టరీ నుంచి 20 అడుగుల దూరంలో మా తాండ ఉంది. తాండ ఉంటే మాకు ఫ్యాక్టరీ వద్దని కొట్లాడుతున్నాం సార్. జిఎంఆర్ సార్ కూడా ఇంటలేడు. మాట వాసన వస్తుంది. తీసుకుపోయి కాలువలు పక్కన కినాలు ఉంది సార్. కినాల్లో ఈ వాటర్ తీసుకుపోయి కలుపుతారు. మాకు పంటలు రావు, పొలాలు రావు. మేము చిన్నప్పటి నుంచి బతుకుతున్నది ఇక్కడ ఈ ఆధారపడి పంటలు పొలాల మీద బతుకుతున్నాం. మేము వ్యవసాయం చేసి బతుకుతున్నాం. అసకింత పోయి కాలువలు ఇస్తే మేము ఎక్కడ పోయి బతకాలి సార్? మాకు ఏమొద్దు, ఫ్యాక్టరీ వద్దు, ఏమొద్దు, మాకు ఎలాంటి మాకు ఫ్యాక్టరీ వద్దు, మేము జాబులు వద్దు, ఏమొద్దు సార్. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఏమొద్దు సార్. మాకు ఫ్యాక్టరీ బంద్ చేసి స్మెల్ వస్తుంది, అంతా వస్తుంది. మాకు ఫ్యాక్టరీ బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కావాలి మాకు. డీలిమిటేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాజకీయ పార్టీలతో మేధావులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని, తద్వారా దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ సభ్యులు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదాన్ని నివారించగలమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. వి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ఇటీవల చెన్నైలో డీలిమిటేషన్ పై జరిగిన సదస్సుకు వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలు హాజరు కాకపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి గణనీయంగా డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారని గుర్తు చేశారు. అందుకని జనాభా ప్రాతిపదిక మీద ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్య పెంచితే పూర్తి ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది భారతదేశం. ఎంత ఇంబ్యాలెన్స్ వస్తుందంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్కి అసలు విలువే లేకుండా పోతుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర చీలిపోయి తెలుగు వాయిస్కి అసలు పోయింది, ప్రాధాన్యత తగ్గిపోయింది. తెలుగు వాళ్ళు అందరూ ఉమ్మడిగా ఒక అంశం మీద ఫైట్ చేసేటువంటిది లేదు. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతే ఇక పార్లమెంట్లో మన అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర అంశాలు ఏవి కూడా మాట్లాడేదానికి అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల ఇంబ్యాలెన్స్, నేషనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఆ నేషనల్ ఇంబ్యాలెన్స్ అనైక్యతకి లేదా పూర్తి అసమానతలకి దారితీస్తుంది. భారతదేశ ఐక్యత ఈరోజు కీలకమైనటువంటిది. భారతదేశ ఐక్యత రీత్యా ఈ పెంపుదల అనేది సమాన ప్రాతిపదిక మీద ఉండాలి. సమాన ప్రాతిపదిక మీద ఉండాలంటే దానికి ప్రాతిపదిక సీట్లు. ఒక సైంటిఫిక్ బేస్ మీద నెంబర్ ఆఫ్ సీట్స్ అన్ని రాష్ట్రాలకి నిర్ణయించారు. ఆ సీట్స్ సంఖ్యను బట్టి పెరుగుదల ఉండాలి. జనాభా పెరుగుదలను బట్టి కాకుండా సీట్ల సంఖ్యను బట్టి. ఇప్పుడు 10 సీట్లు ఉన్న వాళ్ళకి 10% చొప్పున 1 పెరిగితే, 20 సీట్లు ఉన్న వాళ్ళకి 2 పెరుగుతాయి, 40 సీట్లు ఉన్న వాళ్ళకి 4 పెరుగుతాయి. అట్లాగే ఉత్తరప్రదేశ్కి పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి పెరుగుతాయి, తమిళనాడుకి పెరుగుతాయి. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం కాదు, పశ్చిమ భారతదేశము, తూర్పు భారతదేశము, మధ్య భారతదేశము,
నార్త్ ఈస్టర్న్ అంటే సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్. నా ప్రకారం అయితే ఆరు విధాలు చేయొచ్చు. కానీ ఎందుకో అనేక సంవత్సరాలుగా ఉత్తరం దక్షిణం మనము వెస్టును, ఈస్టును, సెంట్రల్ను, నార్త్ ఈస్ట్ను అన్నీ మనం ఉత్తర కింద వేస్తున్నాం. ఆ ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇది చిలికి గాలివానలా ముందుగానే భాష ఒకటి సమస్య ఉంది. దానికి తోడు ద్రవిడ మూవ్మెంట్ అని ఒకటి ఉంది. దానికి తోడు పూర్వకాలం ఈవెన్ చరిత్ర తీసుకుంటే అంగవంగ కళింగాది చొప్పన్నారు దేశాలుగా ఈ భారతదేశము అనేక వందల సంవత్సరాల పాటు వచ్చేసి వివిధ జనపదాలుగా ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇది ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు మేలు కలిగే ఎక్కువ సంఖ్య వచ్చే విధంగా, కొన్ని రాష్ట్రాలకు తక్కువ సంఖ్య వచ్చే విధంగా తీసుకుంటే ఇది చాలా దూరం పోతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ అందరం కానీ రాజనీతిజ్ఞతతో ఏ విధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఏ విధంగా ఆనాడు వాజ్పేయి గారు ఆలోచించే ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల సరైన పద్ధతిలో వ్యవహరించట్ల మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. పార్లమెంటులో స్పష్టంగా విభజన చట్టంలో హామీలు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో దాదాపు ఏ ఒక్క దానిని అమలు చేయక తీవ్రమైన అన్యాయం చేసిన పరిస్థితిని మనం అనుభవించాం. ఇవాళ నూతన విద్యా విధానం అనే పేరు మీదుగా హిందీని తప్పనిసరిగా రుద్దేదానికి జరిగే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళు స్టాలిన్ వ్యతిరేకించడం కాదు, అన్నాదురై గారి దగ్గర నుంచే వ్యతిరేకించారు వాళ్ళు అప్పటి నుంచే. అటువంటిది ఇవాళ ఆ ప్రభుత్వాన్ని మీరు మా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తేనే మీకు సర్వశిక్షా అభియాన్ నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి ఒక అహంభావపూరితంగా హెచ్చరిక చేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. వరంగల్ నగరంలో ఉగాది రోజున ఫర్నిచర్ షాపులు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు గనోజు జగన్ డిమాండ్ చేశారు. అనంతరం ఓదెల సత్యనారాయణ మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని పేద బ్రతుకులు విశ్వ బ్రాహ్మణులవని, సమాజానికి కులవృత్తులు అందించేవారు విశ్వకర్మలు, యుగాలు తరాలు మారిన విశ్వకర్మల బ్రతుకులు మారడం లేదు. ఇలానే ప్రభుత్వం స్పందించి ఇకనైనా కార్పొరేషన్ ప్రకటించి నిధులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణ కులాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు మియాపురం నాగరాజు, నారాయణగిరి సుధాకర్, కర్ణకంటి ఉపేందర్, చెన్నోజు నవీన్, తంగేలపల్లి వెంకటేశ్వర్లు, బొల్లోజు సురేష్ బాబు, రవీంద్రచారి, బ్రహ్మం, సోమేశ్వర్, రాజేష్, అమరేంద్రచారిలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మియాపురం నాగరాజు. ములుగోడు రంగి పని చేసుకుంటూ 30 సంవత్సరాల నుంచి ఈ కులవృత్తి కొనసాగిస్తున్నాను. మొన్న ఉగాది సందర్భంగా షాప్ మొత్తం క్లీన్ చేసి నైట్ 10 దాకా ఇక్కడ ఉండి షాపు బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇంటికి పోయాను. నైటు ఫోన్ చేసి ఫైర్ ఆఫీస్ వాళ్ళు షాపు కాలిపోతుందని చెప్పిన చూసిన వెంటనే మొత్తం షాప్ అంతా తగలబడుతుంది. మిషన్లు అన్నీ కాలిపోయినాయి. భారీ నష్టం వాటిల్లింది. అన్నీ కస్టమర్లే. నేనేం చేయాలనో తెలియట్లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకొని మా 5 కుటుంబాలకు ఈ నష్టాన్ని ఏదో రూపైనా ఆర్థిక సహాయం చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి కష్టపడిన నా ఉపాధి మొత్తం కోల్పోయాను. ప్రభుత్వం వారు మా 5 కుటుంబాలను ఆదుకొని మమ్మల్ని దృష్టిలోకి తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంతోనే ఉదయం ఛానల్గా వారు వచ్చారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఏదో ఒక రూపేణ మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. లేకపోతే జీవితంగా బతికి లాభం లేదు, చనిపోవటమే మరణ శిక్ష. ఇంకా నన్ను ప్రభుత్వం మా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసి 5 కుటుంబాలను ఈ నష్టాన్ని భర్తీ చేసి మా కుటుంబాలని కొంచెం మేల్కొల్పాలని, మమ్మల్ని కొంచెం ఆర్థికంగా పైకి కొంచెం పుష్ చేయాలని, మా జీవితాలను నిలబెట్టాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను. ఇక్కడ వెంకటేశ్వర పరపతి సంఘం అని ఉంటుంది, దాని కోశాధికారిని. అయితే ఇటువంటి సంఘటన మొన్న నైటు అనుకోకుండా మధ్యరాత్రి జరిగింది. మా తోటి సోదరులకు
ములుగు రోడ్డు దర్గా ఎదురుగా భద్రకాళి పోయే రోడ్డు, మియాపురం నాగరాజు, నారాయణగిరి సుధాకరు, ఉపేందరు, నవీను, వెంకటాచారి, వీరి 5గురి షాపులు మొత్తం ఖాళీ. ఏది వస్తువు అక్కెరకు రాకుండా, ప్రతి ఒక్క మిషనరీ పనిచేయకుండా, ప్రతి కర్ర మనం డోర్స్ కానీ తయారు కానీ ఇవి కానీ అన్నీ అక్కెరకు రాకుండా అయినాయి. అన్నీ అయినాయి కాబట్టి దీని మీద ప్రభుత్వము వారు మా విశ్వబ్రాహ్మణులకు తగిన సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఛానల్ ద్వారా. అలాగే ఇన్ని రోజుల ఈ ప్రభుత్వాలల్లో మా విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి ప్రోత్సాహం కానీ ఏది ఇవ్వట్లేదు. అయినా మా స్వయం కృషితోటి మా ధైర్యం కోల్పోకుండా చేతి వృత్తులు మేము చేసుకుంటున్నాం. ఇటువంటి టైంలో ఈ ఘటన జరుగుడు మా కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రి కానీ మా కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తప్ప మాకు రావాల్సిన నిధులు, మాకు రావాల్సిన హక్కులు ఏవి కల్పించట్లేదు. కాబట్టి అవన్నీ మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాం. రైట్. నిన్న జరిగినటువంటి ములుగు రోడ్డులో ఈ షాపులో తగలబడడం వలన మరి మా సంఘీయులకు అందరికీ కూడా వారితో వారి కుటుంబాలతో సహా మాకు కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇందులో భాగంగా మరి ప్రభుత్వాలు ఎన్ని పాలకులు మారినా, పార్టీలు మారినా, మొత్తము ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు ఆ కులానికి ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప మా కులానికి మాత్రం ఎమ్మెల్యేలు లేరు. మాత్రం తప్పకుండా మీరు మీకు మీ కోరికలు ఏదో నెరవేర్చామని చెప్పి హామీలు ఇస్తూ మాకు మొండి చేయి చూపిస్తూ మా బతుకులతోటి ఆడుకునేటువంటి విధానంలో ఈ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా ఇవి మా బతుకులు చేతి కష్టాన్ని నమ్ముకొని బ్రతికే అటువంటి విధానంలో కనబడుతుంది. కాబట్టి మాకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. నిన్న జరిగినటువంటి ఈ కుటుంబాలకైనా కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ మరి అలాగే కలెక్టర్లు కానీ స్పందించి మరి వారికి తగు న్యాయము ఏదైనా లోన్ వాళ్ళు డైరెక్ట్ ఇవ్వకుండా లోన్ రూపేణా ఎస్టీలకు 40% లోన్స్ ఇచ్చే విధానంలో మరి గవర్నమెంట్ ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు స్పెషల్గా ఒక 10 లక్షలు ఇచ్చేసి 5 లక్షలు రుణమాఫీ అనే దాని మీద ఏదో విధంగా 50% సబ్సిడీ ఇచ్చే విధంగా వాళ్ళు ప్రభుత్వం గుర్తించి మరి నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఈ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరి వేడుకుంటూ పాల్వంచలో భారీ చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ నిర్వహిస్తున్న రవితేజ ఇంట్లో చోరీ జరిగింది. రవితేజ అనారోగ్యంతో బాధపడుతూ 10 రోజుల క్రితం వైద్య చికిత్సల కోసం ఖమ్మం వెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి ఉండడంతో భయాందోళనకు గురైన రవితేజ ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, ₹1,00,000 నగదు దొంగతనం జరిగినట్లు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఇటు నుంచి కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయా? చుట్టుపక్కల ఎక్కలేవా బాబు? నీకు ఐడియా ఉందా? కెమెరాస్ అవి కానీ రావాలి. నా పేరు రవితేజ అండి. మాది వెంకటేశ్వర ఫ్లెక్స్ ప్రింటింగ్ అని షాప్ ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేక 10 రోజుల క్రితం ఖమ్మం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇప్పుడే ఇంటికి రాగా చూస్తే ఇంట్లో దొంగలు పడి తలుపు కొట్టి దొంగలు ఇంట్లో పడ్డట్టు తెలుస్తుంది. 20 తులాల బంగారం, ₹1,00,000 వరకు క్యాష్ పోయినాయి. అయోధ్య రామ మందిరానికి దానంగా 10 కేజీల వెండి మరియు కేజీ బంగారంతో
శ్రీరాముడి ధనస్సు బాణంను దాత చల్ల శ్రీనివాస్ శర్మ చేయించారు. ఈ ధనస్సు బాణం శోభాయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించారు. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని కోదండ రామాలయంలో భక్తుల దర్శనార్థం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దాత చల్ల శ్రీనివాస్ శర్మ, గంగోత్రి పీఠాధిపతి అద్వైనంత మహారాజ్, గౌడీ మఠం పీఠాధిపతి భక్తి సుందర్జీ మహామండలేశ్వర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి హిందూ ఈ ధనస్సు బాణం దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ శోభాయాత్ర చేపట్టారని తెలిపారు. ఈ శోభాయాత్ర నవంబర్ నెలలో అయోధ్యకు చేరుకుంటుందని, ఈ ధనస్సు బాణం స్వామివారికి అలంకరణ చేస్తారని తెలియజేశారు. ఈ శోభాయాత్రను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. उगादी पर्व के इस महान अवसर पर जो आज हमारा पूरा देश नहीं और पूरे विश्व में जहाँ जहाँ हिंदू सनातन संस्कृति को मानने वाले हैं वो सब एक हर्षोल्लास के साथ आज उगादी पर्व मनाते हैं। और आज हमारा भी बड़ा सौभाग्य है माँ भगवती के यहाँ पर दर्शन करके। और विजयवाड़ा आंध्र प्रदेश में हमारे एक राम जी के भक्त हैं श्रीनिवासम, जिनके माध्यम से आज एक यात्रा जो निकाली गई यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है धनुष है उसको समर्पण करने का एक अद्भुत पहल यहाँ पर जो की गई है ये अविस्मरणीय है। और पूरे देश को, पूरे प्रदेश को, और उत्तर हो चाहे दक्षिण हो, पूरब हो चाहे पश्चिम हो, सबको उगादी पर्व हिंदू नववर्ष की बहुत बहुत शुभकामनाएं और सबके लिए मंगल कामनाएं। మనకి రామచంద్రుల వారి యొక్క ధనుర్బాణాలని అర్పించేటువంటి అయోధ్యలో అర్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మనకి ఉండవల్లి గ్రామానికి పురవీధుల్లో హరినామ సంకీర్తనల మధ్యన ఊరేగించుకుంటూ భక్తులందరూ వాటిని తిలకించి స్వామివారి యొక్క శేష ధనుర్బాణాలని అందరికీ చూపించి అవి బాలరాముల యొక్క స్వామివారి టెంపుల్లో అర్పిస్తారు. సో దాంట్లో భాగంగా ఇవాళ ఉండవెల్లి వచ్చాయి. ఈ ఉండవెల్లిలో రావడానికి మెయిన్ కారణం ఈయన శ్రీనివాస్ గారు యొక్క అపారమైనటువంటి స్వయం కృషితోటి సాధువులందరినీ సంతుల్ని అందరినీ పిలిచి సంతుల్ని అందరినీ పిలిచారు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రావణ బ్రహ్మ చాలా చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్, కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆయన ఒక చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు. అందుకే అలాంటి వ్యక్తిని కూడా నేలమట్టం చేసేటువంటి రాముల వారి యొక్క ధనుర్బాణాలని మనం ఇవాళ చూడబోతున్నాము. అలాంటి దర్శించుకుని దాని ప్రతీకగా అంటే చూడండి, ఇవాళ మాతాంగిముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే 12 ఏళ్ల వయసులో 82 ఏళ్ళ వయసు వరకు ఆమె ముసలావిడ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు రేగుపల్లిని సేకరించి రాముల వారు ఎప్పుడు వస్తారా, రామచంద్రుల వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసి ఆ మాతాంగిముని చెప్పినటువంటి రామచంద్రుల వారి యొక్క కీర్తిని విని ఆమె ఎలా అయితే శబరి వెయిట్ చేసిందో అలా రాముల వారి యొక్క ప్రతిదీ ఒక హిందూకి ఒక చాలా ప్రాశిష్టమైనటువంటిది. అలాంటిది మనం ఈ రోజున ఈ ఉండవల్లి గ్రామంలో మనం స్వామివారికి అర్పించేటువంటి ధనుర్బాణాలని అందరూ చూడబోతున్నాము అండ్ దర్శించబోతున్నాము. సో దానికి ప్రతీకగా మనం అందరం దీంట్లో భాగంగా రామనామ సంకీర్తనలతో భాగంగా అందరం దీంట్లో మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా శుభప్రదం చేయాలని ఈ ఉగాది పర్వదినం రోజున ఇదే మన నిజమైన న్యూ ఇయర్. మన ఉగాదే మనకి నిజమైనటువంటి న్యూ ఇయర్. ఈ ఉగాది రోజునే మనం అందరం ఏదైనా దైవ సంకల్పమైనటువంటి పనులన్నింటినీ మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోవాలి. న్యూ ఇయర్ మంది కాదు, బ్రిటిషర్స్ మనకి ప్రయోగించినటువంటి ఒక అస్త్రం లాంటిది అది. సో ఈ ఉగాది రోజు నుంచి మనకు అన్ని పూజలు కార్యక్రమాలన్నీ మనం దీని నుంచి మనం పాల్పంచుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా అశేషమైనటువంటి భక్తజనం కూడా వచ్చారు ఇక్కడికి. ఈ శ్రీనివాస్ గారి యొక్క దయా కృపతో వీళ్ళందరూ చాలా ఆనందంగా దేదీప్యమానంగా ఆనందంగా ఊలలాడుతూ ఉన్నాం. మేము కూడా సంకీర్తనలో చాలా ఊలలాడాము. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. జగ్గంపేటలోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దాతలు జిడ్డి చక్రవర్తి, వెంకటరాజులను అభినందించిన ఎమ్మెల్యే.
వరంగల్ నగరంలో ఫర్నిచర్ షాపులు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు గన్నోజు జగన్. డీలిమిటేషన్పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.